హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ గేమింగ్. ఈరోజు అయితే మనం ఇవి చదువుకోవాలి, బాగున్నాయి. సరే, క్లోజ్ చేసేద్దాం. చాలు. మనమైతే పోయి పండుకున్నాం, అంటే స్లీప్ పడుచుకున్నాం. మా అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనమైతే లేచినాక ఫస్ట్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, తర్వాత ఇంకో పని చేసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత బయటకు కావాలి. వచ్చేసినాం, స్నానం చేసినాం, డ్రెస్ వేసుకున్నాం, అయిపోయింది. పోయి బయట అయితే కొంచెం టీ చూద్దాం. టీవీ చూసుకున్నాక మనకి బోర్ కొడుతుంది. రోజు ఏం వర్క్ ఉంటలేదు. మనం వినాయక చవితి ఉంది ఆగస్ట్ 27లో. మనమైతే ఫస్ట్ ఆగస్ట్ 27కి ఎట్లా ఏమేమి చేయాలో అవన్నిటినీ ఫస్ట్ మనమైతే చూసుకోవాలి. వినాయక చవితికి మొత్తం షెడ్ వేయాలి, వినాయకుడిని బుక్ వేసుకొచ్చుకోవాలి, అవన్నీ పనులు ఉంటాయి. కరెక్టే, నేను మర్చిపోయినా. ఫస్ట్ తమ్ముని దగ్గరికి అయితే వెళ్దాం. తమ్ముని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదే వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్ళి కలుద్దాం. మరి ఏమంటాడో చూసేద్దాం. లోపలికి అయితే వెళ్ళేద్దాం. లోపలికి వెళ్ళేసినాక మనం అయితే మొత్తం ఎత్తుకుదాం. ఈ లోపల ఒక్క కన్ను ఉన్నాడు. మొత్తం ఎతకాలి. ఇప్పుడు ఇన్ని ఎత్తుకుదాం. అట్టేనే వచ్చిన. ఏం ఎత్తున్నావు మరి? వినాయక చవితి వస్తుంది దగ్గరికి. ఎప్పుడు పెడదాం వినాయకుడిని? మరి వినాయకుడు పెట్టుడే పెడదాం. మనం షెడ్ వేయాలి ఫస్ట్. వస్తున్నావు నువ్వు? రేపు వస్తా. ఇవాళ రాపోయినావు? ఇలా చిన్న పని పెట్టుకుంటున్నా. సరే, నేను పోవాలతావు మరి. సరే మరి పో. సరే, పోతున్నా. సరే, వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే. మనం అయితే ఇక్కడికి వెళ్ళి సరే, ఇప్పుడైతే మనం షెడ్ అయితే రెడీ చేసేద్దాం. ఇటు వాల్ అయిపోయింది, ఇటు వాల్ కొట్టాలి. మొత్తం మనకి షెడ్ సగం 90%, 80% అయితే అయిపోయింది. ఇంకా టాప్ వేయాలి. మనం లోపల డెకరేషన్ చేసేస్తే మనకైతే మొత్తం అయిపోతుంది. కింద ఒక 2 మెట్లు మొత్తం అయితే మనం ముందర షెడ్ కూడా వేసేయాలి. మనం మీద టాప్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే మనం అయితే లైట్ సెటప్ అయితే లోపల మొత్తం పెట్టేయాలి. మొత్తం లైట్ సెటప్ పెట్టేద్దాం లోపల. మనం మస్తు ఉంటుంది. అప్పుడు చెక్కువ ఉంటుంది వినాయకుడు, హైలైట్ ఉంటుంది, మస్తు ఉంటుంది వినాయకుడు. మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఆలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టిన వినాయకున్నప్పుడు వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే మనం బయట అయితే షెడ్ అయితే వేసేద్దాం. వేసేసిన తర్వాత మనమైతే లోపల అయితే మనం బయట అయితే పెట్టేద్దాం వినాయకుడిని. మస్తు ఉంటుంది వినాయకుడిని అయితే పెట్టేస్తే. ఇప్పుడు మనం మొత్తం ఇటు లైట్ పెట్టుకోవాలి. ఇక్కడ అక్కడ మొత్తం అన్నీ చేసేద్దాం. సర్వీసెస్ ద్వారా మొత్తం వ్యూ హైలైట్ ఉంది అనుకుంటున్నా. మనం అంతైతే క్లీన్ చేసి చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ లైట్ పెట్టుకోవాలి. అంత చీకటి ఉన్నది. అలా దగ్గర వస్తామో భయం అవుతుంది. ఇక్కడైతే మనం లైట్ అయితే పెట్టుకున్నాం. తెల్లారి అయిపోయింది అప్పుడు అక్కడనే. మనం ఇటు లైట్ అయితే పెట్టుకున్నాం. ఇటు కూడా ఒక లైట్ అయితే పెట్టుకున్నాం. ఇటు లైట్ పెట్టుకున్నాం అనుకో, ఏ బాధ ఉండదు మనకి. సెట్ ఉంటుంది. మనం అయితే ఎవరు ఇది అత్తడవచ్చు, మా తమ్ముడు అత్తడవచ్చు. ఇటు ఒక లైట్ పెట్టేసుకున్నాం. లోపలికి అయితే వెళ్ళిపోయాం. షూస్ వేసుకొని నైట్ వాటి మీద అట్లా వెళ్ళి అనుకుంటా. వస్తుంది కదా షెడ్. మా తమ్ముడు అయితే వచ్చేసిన. గుడి మంచిగా గుడి కాదురా, షెడ్. గుడి లెక్క కట్టినామని మస్తుంది. ఇంకేం సంగతి? వినాయకుడిని బుకింగ్ చేసుకొస్తాను నువ్వు? తీసుకొస్తా. ఇక 6 feet 7 feet తీసుకొస్తా. సరే, బుక్ చేసుకురా. సరే, నేను ఒకసారి చూసొస్తా. వరేవా రేట్ ఉంది. వరేవా లైట్ అయితే సెట్. మరి ఆ మాత్రం అయినట్టే మనం కడితే. ఏదో అనుకున్నా, గింత మంచిగా కొట్టినావా? వరేవా చక్కెర అయితే మస్తు కొట్టినావుగా. అంతే ఉంటుంది. పైన అయితే సేమ్ వస్తుంది గుడి లెక్క. కాదు షెడ్. అయ్యో సరే షెడ్ కదా. నేనైతే హైలెక్స్ సిటీలో మంచిగా ఉంది. సమ్ సిటీలో మంచిగా లేదు వినాయకులు. హైలెక్స్ సిటీలో పోతాను. సరే, నువ్వు ఎక్కడైనా తీసుకురా, కానీ మంచిగా తీసుకురా. సరే, నేను ఒక 10 feet తీసుకొస్తా. సరే. బా నడిచేసి కాలు నొత్తానే. ఈయనొకరు ఉన్నారు. 6 feet గణేషులు ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? సైడ్ కన్నా అన్నీ అవే. సరే మరి 10 feet 10 feet 12 feet 13 feet కూడా ఉన్నాయి మన దగ్గర వినాయకులు. హైదరాబాద్ గణేషులు ఉన్నాయి. అంత పెద్ద లేవు. సరే. ఇక్కడ ఉన్న వినాయకులు అన్ని మోడల్ వినాయకులు అయితే హైలైట్ ఉన్నాయి. అయితే మస్తు ఉంది. ఈ గణేష్ అయితే బుక్ చేస్తాం. గిది గణేష్ అయితే హైలైట్ ఉంది.
సరే మరి బుక్ చేసుకోరు మీరైతే.